ఈరోజు గారెలు తినాలనిపించిందండి. సో పొట్టుపప్పు ఉన్న ఇంట్లో సరే అని చెప్పి పోసాను. సగం పప్పు పొట్టు వంచేసాను, సగం ఉంచేసాను అనమాట, మరీ చేదు లేకుండా ఉంటాయని. చక్కగా డ్రైన్ చేసేసి మంచిగా అన్నీ రెడీ చేసి శుభ్రంగా మిక్సీలో వేసా, గ్రైండర్ కడగాలని. అయితే మిక్సీ జార్ అంత బాగా తిరగట్లేదు, కొద్దిగా వాటర్ పోసాను అనమాట. పిండి కొంచెం పలచనయిందో ఏమో, నా చేతి నుంచి ఆయిల్లో వదలట్లేదు. అందరూ చేసుకున్నట్టే అన్నీ వేశాను, కానీ వేసేటప్పుడు మాత్రం ఇవి తినగలుగుతామా లేదా అనే డౌట్ వచ్చింది. అందుకని ఏం చేశానంటే ఒకసారి హాఫ్ కుక్ చేసేసి మళ్ళీ తీసేసి ఫ్రెష్ గారెలు వేసాను. అవి కూడా హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ గారెలు తీసి మళ్ళీ నూనెలో వేసి అట్లా 2 టైమ్స్ చేశాను అనమాట. సో లోపలంతా చక్కగా ప్రాపర్గా కుక్ అయింది, మందంగా వస్తున్నాయని అట్లా చేశాను. ఏమైనా చూసారా వీటి షేప్లు ఎలా వచ్చినాయో? అవి పలచగా వేద్దామంటే రావట్లేదు, చేతి నుంచి వదలట్లేదు కొంచెం పిండి తీసుకుంటే. సరే ఏదో ఒకటి చేయటం అయితే తప్పదు కదా, అన్నీ రెడీ చేశాను. చాలా టైము ప్లస్ షింక్ నిండా గిన్నెలు, ఒక్కో రోజు పని ఇలా ఉంటుందండి. ఇవి ఎలా ఉంటాయో అని మా హస్బెండ్కి అయితే పెట్టాను. నాకు తినడానికైతే భయం వేస్తుంది. సరే చట్నీ కూడా చేయలేదు, ఇంకా వీటికి చట్నీ కూడా అవసరమా అని. కానీ నూనె కూడా పీల్చలేదండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. కాకపోతే మా హస్బెండ్ని అడిగాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని. లావుగా వేసావు, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, పలచగా వేయమని. పిండి పలచగా అయింది కదా, సో అలా వచ్చినాయి అన్నమాట. ఈరోజు గారెలు తినాలనిపించిందండి. సో పొట్టుపప్పు ఉన్న ఇంట్లో సరే అని చెప్పి పోసాను. సగం పప్పు పొట్టు వంచేసాను, సగం ఉంచేసాను అనమాట, మరీ చేదు లేకుండా ఉంటాయని. చక్కగా డ్రైన్ చేసేసి మంచిగా అన్నీ రెడీ చేసి శుభ్రంగా మిక్సీలో వేసా, గ్రైండర్ కడగాలని. అయితే మిక్సీ జార్ అంత బాగా తిరగట్లేదు, కొద్దిగా వాటర్ పోసాను అనమాట. పిండి కొంచెం పలచనయిందో ఏమో, నా చేతి నుంచి ఆయిల్లో వదలట్లేదు. అందరూ చేసుకున్నట్టే అన్నీ వేశాను, కానీ వేసేటప్పుడు మాత్రం ఇవి తినగలుగుతామా లేదా అనే డౌట్ వచ్చింది. అందుకని ఏం చేశానంటే ఒకసారి హాఫ్ కుక్ చేసేసి మళ్ళీ తీసేసి ఫ్రెష్ గారెలు వేసాను. అవి కూడా హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ గారెలు తీసి మళ్ళీ నూనెలో వేసి అట్లా 2 టైమ్స్ చేశాను అనమాట. సో లోపలంతా చక్కగా ప్రాపర్గా కుక్ అయింది, మందంగా వస్తున్నాయని అట్లా చేశాను. ఏమైనా చూసారా వీటి షేప్లు ఎలా వచ్చినాయో? అవి పలచగా వేద్దామంటే రావట్లేదు, చేతి నుంచి వదలట్లేదు కొంచెం పిండి తీసుకుంటే. సరే ఏదో ఒకటి చేయటం అయితే తప్పదు కదా, అన్నీ రెడీ చేశాను. చాలా టైము ప్లస్